నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ రిటైర్మెంట్ ని త్వరలో ప్రకటించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 1981 నుంచి రాజకీయాల్లో ఉన్న ధర్మానది రాజకీయంగా 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. తొలుత నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోసయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిల వద్ద ఎన్నో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత వైసీపీ వైపు వచ్చిన ఆయన జగన్ ప్రభుత్వంలో 2 ఏళ్ల పాటు ప్రధానమైన రెవెన్యూ శాఖను చూశారు. సబ్జెక్టు మీద మంచి పట్టు ఉన్న ధర్మాన వ్యక్తిగత విమర్శలకు చాలా దూరం. ఆయన పొలిటికల్ ఫిలాసఫీ కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా 2019 ఎన్నికలలో విజయాన్నే తీపి గుర్తుగా ఉంచుకుని ఘనంగా రాజకీయ విరమణ చేద్దామనుకున్నారు. అయితే జగన్ ఆయన్ను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. గెలుస్తామని అనుకున్న చోట ఓటమి భరించింది. అది కూడా 52,000 భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలు కావడం ధర్మానకు తట్టుకోలేని విధంగా చేసింది అని పలువురు అంటున్నారు. దీంతో ఆయన గత కొంతకాలంగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆయన రాజకీయాల నుంచి ఇక తప్పుకోవడం మంచిదని ఒక నిర్ణయానికి వచ్చారని మరికొందరు అంటున్నారు. ఆ విషయాన్ని జగన్ ని స్వయంగా కలిసి చెప్పాలని ఆగారట. తొందరలో తాడేపల్లి వెళ్లి జగన్ కి తన సంచలన నిర్ణయాన్ని చెప్పి పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారని అంటున్నారు. అయితే ధర్మాన తప్పుకున్న ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వైసీపీ నుంచి రాజకీయంగా వారసుడిగా వస్తారని మరికొందరి మాట. తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని తనంతటి రాజకీయ నేతగా చేయాలనే ధర్మాన తపన అంటున్నారు. జగన్ కి అదే విషయం చెప్పి కుమారుడికి శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాలని కోరతారు అని ప్రచారం సాగుతోంది. గత 5 ఏళ్లుగా తండ్రితో పాటు రామ్ మనోహర్ నాయుడు జనంలో ఉంటూ వస్తున్నారు. 2024 టికెట్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీనియర్ ధర్మాన తెర వెనక్కు వెళ్లి జూనియర్ ధర్మాన తెర ముందుకు వస్తారని అంటున్నారు. Please subscribe dot news.